వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసరికి మనం మీషో శారీస్ అన్బాక్సింగ్ చేయబోతున్నాము. సో ఈరోజు మనము 8 శారీస్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. సో ఇప్పుడు మీషోలో సేల్ నడుస్తుంది కదండి. సేల్లో నేను రీజనబుల్ ప్రైస్లోన 100 నుంచి 500 600 లోపు పర్చేస్ చేసిన శారీస్ 100% రికమెండెడ్ శారీస్ని మాత్రమే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ నేను ఎస్పెషల్లీ నేను ఈ వీడియోలో మీతో ఒకటి మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను అండి. అదేంటంటే ఈ శారీస్ ఏవైతే ఉన్నాయో నేను పర్చేస్ చేసినవి, సో వీటన్నిటి శారీస్తో నేను డ్రెస్సెస్ కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీషో శారీస్ కన్వర్ట్ టు అవుట్ఫిట్స్ అనమాట. మీషో శారీస్ కన్వర్ట్ టు డ్రెస్సెస్ లాగా నేను డిజైన్ చేయబోతున్నాను. సో ముందు నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తాయంటే మీషో శారీస్తో ఒక్కొక్క శారీతో ఒక్కొక్క డ్రెస్ కన్వర్ట్ చేయడానికి నేను ఏమేమి మెటీరియల్ యూస్ శారీకి ఏమేమి మెటీరియల్స్ తీసుకున్నాను, ఎంత తీసుకున్నాను, ఎలా మెజర్ చేసుకున్నాను, ఎలా డిజైన్ చేసుకున్నాను అండ్ కటింగ్ స్టిచ్చింగ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్క అవుట్ఫిట్కి సంబంధించిన ఒక్కొక్క వీడియో నేను ముందు నా ఛానల్లో పోస్ట్ చేస్తానండి. అందుకనే కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఇప్పుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న దానికి 100% సాటిస్ఫై అయ్యేలాగే నా వీడియోస్ ఉంటాయండి. ముందు నేను పోస్ట్ చేయబోయే వీడియోస్ అన్నీ మీషో శారీస్ కన్వర్ట్ డ్రెస్సెస్ మీదే డిపెండ్ అయి ఉంటాయండి. అయితే నాలా శారీస్ కన్వర్ట్ టు డ్రెస్సెస్ లాగా మార్చాలని ఐడియాస్ కోసం వెతుకుతూ ఉంటారో వాళ్ళకి ఇది కరెక్ట్ ఛానల్ అని నేను చెప్తానండి. సో దీంట్లో నేను ఏవైతే డ్రెస్సెస్ డిజైన్ చేస్తానో వాటి కటింగ్ స్టిచ్చింగ్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తానండి. ఎందుకంటే నేను ఒక టైలర్ని. ఈ డ్రెస్సెస్కి సంబంధించిన ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్క డీటెయిల్ నేను వీడియోస్లో పోస్ట్ చేస్తానండి. అండ్ అలాగే మీరు ఒకసారి వెళ్ళి నా ఛానల్ని విజిట్ చేయండి. నేను ఏవైతే డిజైన్ చేశానో అవుట్ఫిట్స్ మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎలా డిజైన్ చేస్తానో వీటన్న దాని గురించి. ఒకసారి చెక్అవుట్ చేసిన తర్వాతే మీకు నచ్చితేనే నా డిజైన్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను మీషో శారీస్తో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే డ్రెస్సెస్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, రీజనబుల్ శారీస్ ఎక్కడ దొరుకుతాయంటే చెప్పనక్కర్లేదండి, మీషోలోనే దొరుకుతాయి. సో మీషో శారీస్తో నేను డ్రెస్సెస్ కన్వర్ట్ చేయడం అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం డ్రెస్సెస్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి వాటికి సంబంధించిన ఐడియాస్ ప్రతి ఒక్కటి నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తానండి. సో వీడియో లెంత్ అయిపోతుంది. మనం ఇప్పుడు శారీస్ చూసేద్దాము. అండ్ ఫస్ట్ శారీ వచ్చేసరికి ఇదండి. ఇది ఒక నెట్టెడ్ శారీ. ఈ శారీ ఏదైతే ఉందో దీని మీద ఇలా బటర్ఫ్లైస్ ఉన్నాయి కదండి, బటర్ఫ్లైస్ డిజైన్ వచ్చేసి ఉంటుంది. అండ్ దీని గురించి నేను డెప్త్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ ఈ శారీతో మన ఛానల్లో ఒక అవుట్ఫిట్ మనము డిజైన్ చేసి పోస్ట్ చేసాము. కటింగ్ స్టిచ్చింగ్ అండ్ డిజైన్కి సంబంధించింది కూడా ఒక వీడియో ఉంది. ఒకసారి నా ఛానల్ విజిట్ చేస్తే దీంతో మనం క్రాప్ టాప్ లెహంగా డిజైన్ చేసాం. చాలా అంటే చాలా మంచి పార్టీ వేర్ లుక్ వచ్చింది. ఒకసారి నా ఛానల్లో వెళ్ళి విజిట్ చేయండి. అండ్ నేను పక్కన కూడా పోస్ట్ చేస్తాను వీడియో. అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ షాట్ ఇక్కడ పక్కన కోడ్ అవన్నీ కూడా ఎంటర్ చేస్తానండి. అండ్ ఇదండి శారీ. అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. అండ్ ఇది బ్లౌజ్ రా సిల్క్లో వచ్చిందండి. ఇది మనకు కావాలంటే స్టిచ్ చేసుకోవచ్చు, నో యూస్ అని చెప్తాను. ఎందుకంటే మనము శారీస్లో దీన్ని వాడట్లేదు, మనం ఓన్లీ అవుట్ఫిట్ కోసం మాత్రమే శారీస్ అన్ని తీసుకున్నాము. అండ్ నేను ప్రీవియస్ వీడియోలోనే ఒక డ్రెస్ డిజైన్ చేశానని చెప్పాను కదా ఇలాంటి ఫ్యాబ్రిక్తోన. సో ఈ డ్రెస్ నేను డిజైన్ చేసిన తర్వాత చాలామంది చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారండి. అందుకని నాకు ఇంకొక 2 ఆర్డర్స్ కూడా వచ్చాయి ఇదే ఫ్యాబ్రిక్తోనే. నా క్రాప్ టాప్ లెహెంగాస్ ఒక 10 years పాపకి ఒకటి అండ్ ఒక 14 years పాపకి ఒకటి క్రాప్ టాప్ లెహెంగా డిజైన్ చేయమని వాళ్ళ పేరెంట్స్ నాకు 2 ఆర్డర్స్ ఇచ్చారండి దాని తర్వాత. సో అందుకని నేను 2 శారీస్ ఆర్డర్ పెట్టాను. సేల్లో పర్చేస్ చేశాను అండ్ నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను. అందుకని నాకు చాలా వరకు డిస్కౌంట్ వచ్చేసి ఉంటుంది. ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ నేను సేల్లో ఏ రేట్కి కొన్నాను అన్నది ప్రతి ఒక్కటి నేను డీటెయిల్స్ ఇక్కడ మీకు యాడ్ చేస్తూ ఉంటాను స్క్రీన్ పైన. ఒకసారి గమనిస్తే అర్థమవుతుంది. అండ్ దీని బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ శారీ ఇలా ఉంటుందండి. ఇది ఓవరాల్గా ఇలా ఉంటుంది. మనం దీన్ని ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ పక్కన వీడియోలో యాడ్ చేస్తాను చూడండి. అండ్ మన సెకండ్ శారీ వచ్చేసరికి ఈ బ్లాక్ జార్జెట్ శారీ అండి. ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఎంత బాగా నచ్చిందంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. అండ్ ఇది ఫుల్ వర్త్ ఇట్ అండి మనీ. నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ ఎంతకు వచ్చింది అనేది నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను చూడండి. అండ్ ఇది ప్యూర్ జార్జెట్ శారీ అండి. చాలా కంఫర్ట్గా ఉంది క్లాత్. అండ్ దీనికి ఇక్కడ వచ్చేసరికి ఇలా బ్లాక్ కలర్ బార్డర్ ఇచ్చేసి ఉంటారు. ఇవి ప్లాస్టిక్ మిర్రర్స్ అండి.
ఇక్కడ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ప్లాస్టిక్ మిర్రర్స్ అండ్ ఇలా రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్స్లో ఫ్లవర్స్ వచ్చేసి ఉంటాయి. నేను దీన్ని కూడా డ్రెస్ లాగే కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపించే ప్రతి ఒక్కసారి నేను డ్రెస్ లాగే కన్వర్ట్ చేస్తానండి. అండ్ ఇది వచ్చేసరికి ఇలా బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఉంటుంది. నేను క్లియర్గా ఇక్కడ పక్కన వీడియో యాడ్ చేస్తాను చూడండి. అండ్ చాలా రీజనబుల్ అండి. 250కి ఏమొస్తుందండి, 1 మీటర్ క్లాత్ రాదు బయటకు వెళ్తే. సో మనకు 5 or 5.5 మీటర్స్ క్లాత్ వస్తుంది. దీంతో మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ క్లాత్ అంటావా చాలా బాగుందండి. ఎందుకో నాకు చూడగానే బ్లాక్ కలర్ మీదకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది చూపు. బ్లాక్ ఎవరికి నచ్చదు చెప్పండి. చాలా అంటే చాలా ప్రిటీగా ఉంటాయి బ్లాక్ అవుట్ఫిట్స్. అండ్ ఆల్మోస్ట్ యూట్యూబ్లో చాలామంది వీటితో అవుట్ఫిట్స్ డిజైన్ చేశారు. అండ్ నాకు కూడా నచ్చింది, నేను కూడా డిజైన్ చేసుకుందామని ఆర్డర్ పెట్టేస్తాను. నేనైతే ఇది 100% రికమెండ్ చేస్తానండి. ఈ సారీ ఆ ప్రైస్ గుర్తులేదు, నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. అండ్ మన సెకండ్ శారీ ఇదండి. అండ్ మన థర్డ్ శారీ వచ్చేసరికి చాలా అంటే చాలా ప్రిటీగా ఉందండి. ఇది ఒకటే కొంచెం ఎక్స్పెన్సివ్ పడింది, బట్ నో ప్రాబ్లం. అండ్ ఇది కూడా చాలా వర్త్ ఇట్ ఈ మనీకి. చూడండి, ఇది ఒక నెట్ ఫ్యాబ్రిక్. అండ్ మీకు వీడియోలో నేను క్లియర్గా చూపించగలనో తెలియదు, నాకు పక్కన వీడియో యాడ్ చేస్తా దీన్ని షూట్ చేసింది. అండ్ ఈ శారీ వచ్చేసరికి ఇలా ఫ్రిల్స్ యాడ్ చేసి ఉంటారండి. కింది సైడు ఇలా ఫ్రిల్స్ వచ్చేసి ఉంటాయి. 4 లేయర్స్, పింక్ ఒకటి, లైట్ పింక్ ఒకటి, అండ్ డార్క్ పింక్ ఒకటి, మిడిల్ పింక్, ఇట్లా 4 షేడ్స్ పింక్లోనే మనకి ఇలా ఫ్రిల్స్ యాడ్ చేసి ఉంటారు. ఇది ఫ్రాక్ కింద స్టిచ్ చేసామంటే ఒక మంచి బర్త్డే అవుట్ఫిట్ రెడీ అవుతుందండి. సో ఇది మా ఫ్రెండ్ కోసం నేను అవుట్ఫిట్ క్రియేట్ చేద్దామని ఇది ఆర్డర్ పెట్టాను. చాలా అంటే చాలా బాగుందండి. దీనికి ఇక్కడ మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా చిన్న చిన్న మిర్రర్స్ కనిపిస్తున్నాయి కదా, ప్లాస్టిక్ మిర్రర్స్ అటాచ్ చేసి ఉన్నాయి. అండ్ ఇది నైట్ టైం కానీ లైటింగ్ కానీ చాలా మంచి లుక్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఓవరాల్గా ఇలా ఉంటుంది అంతా శారీ మొత్తం. అండ్ దీంట్లో బ్లౌజ్ ఇలా ఇచ్చారండి, రా సిల్కే. మనకు ఇది కూడా యూస్ అవ్వదు. కానీ నేను ఏం చెప్తానంటే, ఎన్ని శారీస్ నేను ఆర్డర్ పెట్టాను కదా, ఒక్కొక్క బ్లౌజ్ పీస్ని ఒక్కొక్క చిన్న పాపకు మనం డిజైన్ చేసుకోవాలనుకున్నా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మా ఇంట్లో చిన్న పాప లేదు కాబట్టి ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి యూస్ అవుతాయి. చిన్న చిన్న ఫ్రాక్స్ లాగా డిజైన్ చేసుకుంటే వీటికి వేరే బార్డర్స్ కానీ అలాంటివి అటాచ్ చేసుకుంటే చాలా బాగా రెడీ అవుతాయండి. వేస్ట్ చేయకుండా యూస్ చేయాలంటే చెప్తున్నాను. ఈ శారీ వైజ్ అయితే నేనైతే 100కి 200% రికమెండ్ చేస్తానండి. చాలా అంటే చాలా ప్రిటీగా ఉంది. ఫుల్ మిర్రర్స్ ఉన్నాయి కదా. అండ్ పళ్ళు పాటుకు వచ్చేసరికి ఇలా పింక్ షేడ్లో ఒకటే మాత్రమే ఫ్రిల్స్ ఇచ్చారు. కింది సైడ్ మాత్రం ఫుల్ ఆల్ ఓవర్ శారీ ఇలానే ఫ్రిల్స్ యాడ్ చేస్తారండి. మొత్తం శారీ మొత్తం చాలా ప్రిటీగా ఉంటుంది. అండ్ ఈ శారీని నేను డ్రెస్లో ఎప్పుడెప్పుడు కన్వర్ట్ చేస్తాను, ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టు నేను ఎక్సైట్ అవుతున్నాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ. సో నేను ఇక్కడ పక్కన కోడ్స్ యాడ్ చేస్తాను. ఇదండి మన థర్డ్ శారీ, చాలా బాగుంది కదా. అండ్ మన ఫోర్త్ శారీ వచ్చేసరికి పర్పుల్ కలర్ శారీ అండి. దీన్ని మీషోలో చూడని వాళ్ళు ఎవరున్నారు. అండ్ ఇది ఎంత ప్రిటీగా ఉందన్నది ఇక్కడ మీరు రియల్గా చూస్తే మీకు అర్థమవుతుందండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నేను ఈ శారీని ఆఫ్ శారీ లాగా కన్వర్ట్ చేద్దామని తెప్పించాను. నేను పక్కన ఒక వీడియో యాడ్ చేస్తానండి. ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి వేసుకుంది ఆఫ్ శారీ, సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ డిజైన్, సేమ్ కలర్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అండ్ తను ఆఫ్లైన్లో కొందంట శారీ. శారీ కాదు, ఆఫ్లైన్లో కొందంట. అండ్ తను మొత్తం దుపట్టా, బ్లౌజు, శారీ మొత్తం దాని శారీ లాగే స్టిచ్ చేసిందేమో అనుకున్నారు. బట్ దాంట్లో తనకు చాలామంది కామెంట్స్ చేశారంట. కామెంట్స్ చేస్తే తను చెప్పింది, నేను దీన్ని ఆఫ్లైన్లో కొన్నాను, నాకు 2500 అరౌండ్ పడిందని. బట్ నేను ఆ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది, ఎందుకంటే మీషోలో మనకి శారీ అవైలబుల్ ఉంది. 2 శారీస్ యూస్ చేసి మనం దుపట్టా, లెహెంగా ఫుల్ గేరా పెట్టేసి స్టిచ్ చేసుకున్నా సరే మనకు 2 శారీస్ యూస్ అయ్యి మనము స్టిచ్ చేసినా సరే ఫుల్ గేరా వచ్చేస్తుంది, దుప్పట్టా వచ్చేస్తుంది, మనకి ఎంత లెంత్ కావాలంటే అంత దుప్పట్టా వస్తుంది, బ్లౌజ్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఇది నాకు 500 సంథింగ్ 4 చేంజ్ ఏమో పడిందండి. నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను స్క్రీన్ షాట్. అండ్ ఇది అరౌండ్ 1000 లోపలే క్లాత్ మెటీరియల్ 2 శారీస్ వచ్చేస్తాయి. అండ్ స్టిచ్చింగ్ నేనే చేసుకుంటా అని చెప్పా కదా, నాకు 1000కి ఇది రెడీ అయిపోతుంది. అండ్ స్టిచ్చింగ్ రాని వాళ్ళు పక్కన స్టిచ్ చేయించుకున్నా సరే 1500లోన మనకు ఈ అవుట్ఫిట్ రెడీ అయిపోతుంది. అండ్ ఇవి 2 శారీస్ ఆర్డర్ పెట్టాను నేను.
ఈ 2 శారీస్ ఆర్డర్ పెట్టాను. దీనికి తోడు మళ్ళీ మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ శారీస్ లాగా కట్టుకోవడం కోసమని బుక్ చేయించుకున్నారండి. వాళ్ళు కూడా 2 శారీస్. అండ్ మొత్తం నేను ఇవి 4 శారీస్ పర్చేస్ చేశాను. మీరు నమ్ముతారా? 4 శారీస్ అంత మంచి క్వాలిటీ ఉందండి. కలర్ అవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు, డిజైన్ అవ్వచ్చు, బార్డర్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్. చాలా అంటే చాలా బాగుంది శారీ. ఈ శారీ ఎంత బాగుందని చెప్పడానికి ఇదే రివ్యూ అండి. 4 శారీస్ ఆర్డర్ పెట్టాను నేను. 4 శారీస్ చాలా అంటే చాలా ప్రిటీగా ఉంది. ఇక్కడ చూడండి రియల్గా ఎంత మంచి కలర్ అండ్ ఎంత మంచి బార్డర్, ఎంత మంచి ప్రింట్ వచ్చింది. ఇక్కడ ఈ శారీలో హైలైట్ ఏంటంటే ఇలా చిన్న చిన్న చిప్స్ లాగా ఇవి ఇచ్చారు కదా చెమ్కీస్. ఆ చెమ్కీస్ వల్ల నైట్ టైం ఇది వేసుకున్నప్పుడు చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ దీంతో ఎప్పుడెప్పుడు అవుట్ఫిట్ క్రియేట్ వేసుకున్నానని నాకు ఎక్సైట్ అవుతున్నా. నేను దీన్ని దసరాలో వేసుకోవడానికి ట్రై చేస్తా. వేసుకున్నప్పుడు నేను కంపల్సరీ రీల్ పోస్ట్ చేస్తానండి. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది కలర్. ఇది ఎలాంటి వాళ్ళకైనా బాగుంటుంది కలరు. అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉందండి. బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారండి. మనము హాఫ్ శారీకి సేమ్ ఇదే బ్లౌజ్నే స్టిచ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చేసి సేమ్ బార్డర్. నేను 4 శారీస్ ఆర్డర్ పెట్టానంటే ఎంత బాగుందో నేను మీకే వదిలేస్తున్నా, మీ ఇమాజినేషన్కి. నేను 100కి 1000% రికమెండ్ చేస్తాను. ఈ శారీ అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నేను సేల్లో కొన్నాను కాబట్టి నాకు 480 అరౌండ్ 490కి వచ్చేసింది. బట్ దీని ఎగ్జాక్ట్ ప్రైస్ 550 అరౌండ్ నడుస్తుంది. ఇది మన 4th శారీ. అదే చెప్పాను కదా, నేను 4 శారీస్ ఆర్డర్ పెట్టాను. సేమ్ 4 శారీస్ విత్ రోల్స్. అండ్ మన 5th శారీ వచ్చేసరికి ఒక ఆర్గెంజా శారీ అండి. నేను నా బర్త్డే అవుట్ఫిట్ డిజైన్ చేసుకుందామని నేను ఈ శారీ ఆర్డర్ పెట్టాను. ఇది చాలా బాగుందండి శారీ. ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ అయినా సరే ఏమంటారు, ఆర్గెన్జా కొన్ని రఫ్గా ఉంటాయి కదా, ఇదంతా రఫ్గా ఏం లేదు, చాలా సాఫ్ట్గా ఉంది, చాలా ప్రిట్టీగా కూడా ఉంది కలర్. అండ్ లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్లో వచ్చిందండి ఈ శారీ. దీనికి ఇలా చిన్న బార్డర్ కూడా ఇచ్చాడు లెగిస్, చాలా బాగుంది ఇది కూడా. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా రా సిల్క్ ఇచ్చారండి. ప్రతి ఒక్కదానికి రా సిల్క్ ఇస్తున్నారు. దీన్ని నేను ఎక్కడ చూసాను, ఒక యూట్యూబరో ఎవరో ఆమె ఒక అవుట్ఫిట్ డిజైన్ చేసుకుంది బర్త్డేకి అని. నాకు కూడా వెంటనే ఆ అవుట్ఫిట్ డిజైన్ చేసుకుందాం అనిపించింది. చాలా బాగా వచ్చిందండి సారీ. ప్యూర్ ఆర్గెంజా, సాఫ్ట్గా ఉంది, చాలా హగ్గిగా ఉంది క్లాత్. అండ్ నేను దీంతో ఫుల్ లెంత్ ఫ్రాక్ అనమాట, ఫుల్ లెంత్ ఫ్రాక్ డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నా. దీనికి ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయకూడదండి, చాలా సింపుల్గా ఫుల్ గేరా పెట్టుకోవాలి. ఫుల్ గేరా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈమెంటి ఒకటేసారి ఎన్ని సారీస్ బుక్ చేసింది అనుకోకండి. ఏదో సామెత ఉంటుంది కదా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలండి. అందుకని సేల్ ఉన్నప్పుడే శారీస్ ఆర్డర్ పెట్టుకోవాలండి. కొంచెం ఫెస్టివల్ సీజన్ కదండి, ఇప్పటి నుంచి ఏదో ఒక ఫెస్టివల్ వస్తూనే ఉంటుంది. అండ్ ఆ ఫెస్టివల్స్కి మనం కావాల్సిన అవుట్ఫిట్స్ మనకు నచ్చినట్లు మనం డిజైన్ చేసుకోవచ్చు. సేల్లో కాబట్టి నాకు చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చాయండి. మన 5th శారీ అది. మన 6th శారీ వచ్చేసరికి ఇది కాటన్ సిల్క్ మిక్స్డ్ శారీ అండి. ఇది కూడా చాలా బాగుంది శారీ. అండ్ ఇక్కడ చూడండి బ్లాక్ కలర్ బార్డర్. అండ్ దీన్ని ఏమంటారు కలర్ నాకు తెలియదు. ఈ కలర్కి ఇలా బ్లాక్ కలర్ బార్డర్ వచ్చేసింది. చాలా అంటే చాలా బాగా హైలైట్ అవుతుందండి బార్డరు. నేను దీంతో కూడా అవుట్ఫిటే క్రియేట్ చేస్తానండి. నేను ప్రతి ఒక్కటి అవుట్ఫిట్ కోసమే కొన్నాను శారీస్. అండ్ ఇది చాలా బాగుంది కలర్. నాకు వీటి 2 కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. నేను పింట్రెస్ట్లో పిక్ దీనికోసం వెతికాను, పక్కన యాడ్ చేస్తాను. వీలైతే చూడండి, ఎందుకంటే మళ్ళీ సేల్ అయిపోయిన తర్వాత మీరు ఆర్డర్ పెట్టుకోలేదు కదా, అందుకని చెప్తున్నాను. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి. బ్లౌజ్ ఇలా ఉంది. అండ్ శారీ ఓవరాల్గా శారీ ఇలా ఉంటుంది. అండ్ ఆల్ ఓవర్ శారీ ఇలా బుట్టీస్ వచ్చాయండి గోల్డ్ కలర్లోన. ఇవి ఏవైతే ఉన్నాయో ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వచ్చేసాయి అన్నమాట. నేను ఈ శారీతోన అంబ్రెల్లా కట్లోన టాప్ డిజైన్ చేసి అండ్ దీంట్లోనే దుప్పట్టా కూడా డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూద్దాం
అవుట్ఫిట్ ఎలా టర్న్ అవుట్ అవుతుందో గురించి. నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఈ బాందిని ప్రింట్ శారీ అండి. నాకు చాలా రోజుల నుంచి ఉండే ఇలా బాందిని ప్రింట్ వచ్చిన డ్రెస్ వేసుకోవాలని. అంటే బాందిని ప్రింట్ ఫ్రాక్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. అండ్ దీనికి శారీకి బార్డర్ ఇలా ఇచ్చారండి. మనం దీన్ని బార్డర్ కావాలంటే బార్డర్ కూడా యూస్ చేసుకొని అవుట్ఫిట్ డిజైన్ చేసుకోవచ్చు. బార్డర్ యూస్ చేసుకొని అవుట్ఫిట్ ఎలా డిజైన్ చేసుకోవాలో నేను పక్కన పిక్స్ ఏమైనా యాడ్ చేస్తాను, నాతో రిఫరెన్స్ పిక్స్ ఏమైనా ఉంటే. అండ్ నేను మాత్రం ఈ బార్డర్ తీసేసి నేను డ్రెస్ డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నానండి. చూసాక చాలా ప్రిట్టీగా ఉంది కలర్ నాకు. అండ్ నేను ఇది పర్పుల్ కలర్లో ఆర్డర్ పెట్టానండి, బట్ ఇది డిఫరెంట్ కలర్ నాకు డెలివరీ అయింది. బట్ అది ఈ కలరే చాలా బాగుందిలే, పర్పుల్ కలర్ ఎందుకు అన్నట్టు. సో అందుకని నేను ఇది ఉంచేసుకున్నా, నేనేం రిటర్న్ పెట్టలే. బట్ ఇది ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేసింది పర్పుల్ కలర్, కానీ మా అమ్మకి ఇదే నచ్చింది. అప్పుడప్పుడు అమ్మకు నచ్చింది కూడా స్టిచ్ చేసుకోవాలనిపించి నేను దీన్ని పెట్టేసుకున్నా, రిటర్న్ ఏం పెట్టలేదు. చాలా బాగుంది ఈ కలరు. అండ్ ఈ బాగా ప్రింట్. నేను పక్కన దీని రిఫరెన్స్ పిక్స్ పెడతాను చూడండి. అండ్ ఇదండి మన నెక్స్ట్ శారీ. అండ్ మన నెక్స్ట్ శారీ వచ్చేసరికి దీని క్లాత్ ఏమంటారో మనకి తెలియదండి యాక్చువల్గా. బట్ నేను ఎస్పెషల్లీ తీసుకోవడానికి ఈ కలర్, ఐ లైక్ దిస్ కలర్. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. ఇలా అనర్కలి ఫ్రాక్ స్టిచ్ చేసుకొని అండ్ ఇలా ఫుల్ స్లీవ్స్ పెట్టుకుంటే చాలా ప్రిట్టీగా ఉంటుంది అనమాట. ఇది మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంటుంది క్లాత్. ఇలా ఏమంటారు, ఇది స్టార్ షేప్ ఏదో ప్రింట్ డిజైన్ వచ్చింది. అండ్ ఓవరాల్గా మొత్తం ఇలానే ఉంటుంది. ఇది బ్లౌజు, పళ్ళు, శారీ మొత్తం ఇంతేనండి. మ్యాక్సిమం మీషో యూస్ చేసే వాళ్ళందరికీ ఐడియా ఉంటుందండి ఈ శారీస్ గురించి. అండ్ సింపుల్గా ఉంటుంది కదా అని నేను ఆర్డర్ పెట్టుకున్నా. ఇది నాకు 170 సంథింగ్ ఏదో వచ్చింది సేల్లోనూ. నేను పక్కన యాడ్ చేస్తాను చూడండి. ఎగ్జాక్ట్ ప్రైస్ ఏం గుర్తులేదండి, ఎందుకంటే చాలా ఆర్డర్స్ పెట్టాను నేను. చూసారు కదా ఎన్ని శారీస్ ఆర్డర్ పెట్టాను. నేను ఒక్కటి కూడా రిటర్న్ పెట్టలేదండి, ప్రతి ఒక్కటి ఉంచేసుకున్నా. నాకు ఎందుకంటే వచ్చిన ప్రతి శారీ నేను కొన్న ప్రైస్కి చాలా వర్త్ ఇట్ అనిపించాయి. సో వర్త్ ఇట్ అనిపించింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయండి అన్ని శారీస్. ఎస్పెషల్లీ పర్పుల్ కలర్ శారీ నేను 100% రికమెండ్ చేస్తాను ఈ శారీస్. అండ్ మీకు మీషోలో దేనిదైనా రివ్యూ కావాలి అనుకుంటే నాకు పిక్స్ సెండ్ చేయండి, నేను కంపల్సరీ రివ్యూ షేర్ చేస్తాను. ఇప్పుడు ఏదైతే చూపించానో శారీస్ అవన్నీ నేను 100% రికమెండ్ చేస్తానండి. శారీస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ నేను ఏ ప్రైస్లో అయితే కొన్నానో ఆ ప్రైస్కి అవి చాలా వర్త్ ఇట్. సో లేట్ చేయకండి, సేల్ అయిపోయే లోపల బుక్ చేసేసుకోండి. అండ్ అలాగే మీషో శారీస్తో ఎవరికైతే డ్రెస్ డిజైన్ చేసుకోవాలని థాట్స్ ఉండి వాటిని ఎలా డిజైన్ చేసుకోవాలో అర్థం కాక ఉన్న వాళ్ళు నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు 100% సాటిస్ఫై అయ్యేలాగే నా అవుట్ఫిట్స్ నేను మేము ముందుకు తీసుకొస్తానండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో మీ సజెషన్స్ నాకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.